వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శుభ్రంగా వాష్ చేసి కడిగేసి ఎండబెట్టి ఇలా డ్రై అయ్యేదాకా ఉంచుతామండి. గోంగూర డ్రై అయిన తర్వాత ఆయిల్లో వేపుతాము. చింతపండు వాడే ఆయిల్ కూడా కర్నూలు శనగనండి. ఆయిల్లో వేపుతాము గోంగూర. శుభ్రంగా వడకట్టి చింతపండు పులుసు ఏమన్నా ఇసుక అలాంటివి ఉంటే వడకట్టుకొని శుభ్రంగా ఉడకచ్చుకోవాలండి. నేను గోంగూర, ఎండుమిర్చి, చిన్నులపాయ, సాల్ట్ మొత్తం కలుపుకొని ఇలా కలిపించుకున్నానండి. కంట్రోల్ రావాలి. లైట్ ఇవే మనకెంతో నోరు నుంచి పులిహార గోంగూర పిక్కి రెడీ అయిపోయిందండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్పై వాట్సాప్ నెంబర్ ఇస్తాము, వెబ్సైట్ లింక్ ఇస్తామండి. ఆర్డర్ పెట్టుకోండి. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెడీ అయిపోయింది కదండి. వేసుకొని అన్నంలో వేసుకొని టేస్ట్ చూద్దాం. అలా కలర్ చూస్తుంటే తినాలనిపించేస్తుంది. సూపర్గా ఉందండి పచ్చడి. ఫస్ట్ మేము టేస్ట్ చూసి పచ్చళ్ళు టేస్ట్గా ఉంటేనే బాగుంటేనే పచ్చళ్ళు ప్యాక్ చేస్తామండి. దీంట్లోకి ఒక చిన్న చికెన్ పచ్చళ్ళు పీస్ పెట్టుకొని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకా మా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోస్ ఆర్డర్ పెట్టుకోండి, సూపర్గా ఉంటాయి. ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాళ మనకు వచ్చిన ఆర్డర్స్ అండి ఇవన్నీ. మనకు వచ్చిన ఆర్డర్స్. కావాల్సిన వాళ్ళు వెబ్సైట్ లింక్ ఇస్తానండి స్క్రీన్ పైన. వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.